షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఆదికాండము 31వ అధ్యాయము 3వ వాక్యం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. Then the Lord said to Jacob, Go back to the land of your fathers and to your relatives, and I will be with you. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ యాకోబు పరిస్థితిని, యాకోబుతో దేవుడు చేస్తున్న సంభాషణను మనం చదువుకున్నాం. మనకు తెలుసు కదా, యాకోబు మొదట్లో తన జీవితం అంతా మోసం చేయటం. అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఇప్పుడైతే మేనమామను కూడా మోసం చేసినట్లుగా చదువుకున్నాం. అయితే తన మేనమామ లాబాన్ విషయంలో తన కుమారులు మాట్లాడుకుంటున్న మాటలు ఈయన విన్నాడు. యాకోబు ఇక ఆలోచనలో పడ్డాడు, డైలమాలో పడిపోయాడు. ఎందుకనంటే ఇదిగో యాకోబు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇక నేను ఇక్కడ ఉంటే మాత్రం నా పని అయిపోయినట్టే. మోసగాడికి మోసమే ఎదురవుతుందండి. కానీ మోసగాడు ఎప్పుడైతే తన మనస్సు మార్చుకుని ప్రభువుకి ఇస్తాడో, ఆ మనస్సుని దేవుడు క్షమించి దీవిస్తాడు. ఆలోచించండి, లాబాను కొడుకులు అనుకుంటున్నది విన్న తర్వాత యాకోబులో ఒక రకమైనటువంటి వేడి పుట్టిందండి. అది భయం అనండి, మీరు ఏదన్నా అనండి. తన భార్యలతో మాట్లాడుతూ అంటున్నాడు, వెళ్ళిపోదాం. దేవుడు మాట్లాడాడు, వెళ్ళిపోదాం. ఏమని మాట్లాడాడు? నీ పితరుల దేశమునకు బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళిపో. అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. సత్యం గ్రహించండి, మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోక తప్పదండి. దేహము మట్టిదే, మట్టిలో కలిసిపోక తప్పదు. ఆత్మ దేవుడు అనుగ్రహించాడు, మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోక తప్పదు. యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి. మోసం చేసి పారిపోయాడు. ఎవరిని మోసం చేశాడో మరలా అక్కడికే తిరిగి రాక తప్పట్లేదు. గ్రహించండి. అయితే దేవుడు అభయమిస్తూ మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. మీరు అనొచ్చు, అదేంటండి మోసగాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా అని. కాదు కాదు కాదు, నేను చెప్పే విషయం సరిగా గ్రహించండి. మోసగాడు తన మోసాన్ని విడిచిపెట్టాలి, పాపి తన పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ప్రభు సహాయం ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. నీకు తోడుగా ఉంటాను. కానీ ఇక్కడ యాకోబు తన జీవితంలో ఇంకా సంపూర్ణంగా దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నట్లుగా కనపడట్లేదు. దేవుడు తనతో ఉన్నాడని చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, కానీ నా దేవుడు అనే మాట రావట్లేదండి. కొందరు ఏమంటారు తెలుసా? ఆ ప్రభు, నా ప్రభు. తేడా ఉందా లేదండి? ఆ ప్రభు, నా ప్రభు. ఇక్కడ యాకోబు విషయం అలాగే ఉంది. దేవుడు నాతో ఉన్నాడు అంటున్నాడు తప్ప ఆయన నా దేవుడు అని అనట్లేకపోతున్నాడు. ప్రియులారా, గ్రహించండి, నీవు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నీవు ఒక్కటే చెప్పు, నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పినప్పుడు నిజంగా దేవుడు సంతోషిస్తాడు. యాకోబుని దేవుడు మరణానికి అప్పచెప్పలేదండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదండి. సో కాబట్టి యాకోబు పశ్చాత్తాపాన్ని ప్రభు స్వీకరించాడు, ప్రాయశ్చిత్తం కలిగింది, ప్రతిఫలం కూడా ఇచ్చాడు. పిల్లరా, ఇజ్రాయేలుగా నిజమే గోత్రికుల్లో పెద్దగా నిలబెట్టాడా లేదా ఆలోచించండి. కాబట్టి పిల్లరా, నీవెప్పుడు కూడా ఆ దేవుడు, ఆ ప్రభు అనే కాకుండా నా దేవుడు, నా తోడు అని పలుకుతూ ప్రభుని ప్రస్తుతించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.